నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సుమారు 50 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో పార్టీకి గ్రౌండ్ ఏ విధంగా ఉన్నదో తెలుసుకునేందుకు అధిష్టానంతో పాటు పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు విడివిడిగా సర్వేలు చేయించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారిందని అందులో వెల్లడైనట్లు టాక్ వినిపిస్తుంది. ఒక్క సర్వే రిపోర్టు సైతం బీఆర్ఎస్కు పాజిటివ్ రాలేదని, కాంగ్రెస్ బీజేపీకే అనుకూలంగా వచ్చినట్టు తెలిసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, మెదక్, కరీంనగర్, పెద్దపల్లిలో మాత్రమే బీఆర్ఎస్ పోటీ ఇచ్చే అవకాశం ఉందని సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం. సర్వేల ఆధారంగానే బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు నేతలు వెనుకంజ వేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి చేవెళ్ల టికెట్ దక్కించుకున్నారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ సైతం బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి పోటీ చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో ఆయా పార్లమెంటు పరిధిలోని నేతలతో స్వయంగా అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చాకే టికెట్లు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులకు పార్టీ నేతలు సహకరిస్తారా లేదా అనే సందేహాలు బీఆర్ఎస్లో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 11 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు టికెట్ కన్ఫర్మ్ చేసింది. కానీ ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది. కానీ తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. టికెట్ దక్కించుకున్న వారిలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు కాంగ్రెస్, బీజేపీ లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో అభ్యర్థులుగా ప్రకటించిన వారిలో చివరి వరకు ఎవరు ఉంటారు, ఎవరు పార్టీ మారుతారనేది హాట్ టాపిక్ గా మారింది. సర్వేలో వచ్చిన రిపోర్టులు బయటకు పోకుండా గోప్యత పాటిస్తూనే గెలుపుపై బీఆర్ఎస్ అధిష్టానం బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు టాక్. పార్టీ నేతల్లో, క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రతి సమావేశంలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఒక్క హామీని నెరవేర్చలేదని, ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని పార్టీ పెద్దలు విమర్శిస్తున్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.